మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రారంభ పలుకులుగా తండ్రి ఈ కుమారుని ద్వారా చెప్పించినట్టుగా నాయన సహనముతో ఓర్పుతో ఉంటేనే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. ఈ చిన్న జీవితంలో పగ ద్వేషాలు లేకుండా క్రీస్తు చూపించిన మాదిరి ఆయన మార్గము ఆయన అడుగు జాడల్లో మేము నడిస్తే తప్ప ఆ మహాలోకం చేరము అన్న సంగతి స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రెండో వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సత్యములో ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన భర్తగా నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ మాట్లాడబోతున్న నన్ను మరుగుపరచండి. సూటిగా నాతో మా అందరితో మాట్లాడి ఆయన మీరే మహిమ పొందండి మా బ్రతుకుల ద్వారా. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము దేవుడు చెప్తున్నాడు మన గురించి. మనుషులు అందరూ ఏమై ఉండాలని చెప్తున్నాడంటే, నీవు దుష్టత్వం చూసి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు అంటున్నాడు. మీరు గమనించండి, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధములాడు వారిని నీవు నశింపజేసేదవు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు చాలు. మీరు గమనించండి, ఇవన్నీ ఎవరు చెప్పాలండి? పితరులతో దేవుడు మాట్లాడండి. ఇది దావీదు గారు కీర్తన పాట అండి. ఇది పిల్లల గ్రోయతో పాడదగిన పాట అని ఉంది. ప్రధాన గాయకునికి పిల్లల గ్రోయతో పాడదగిన పాట దావీదు కీర్తన. ఇది పాటే, మన వచనాలుగా మనం చదువుకున్నాం, కానీ ఇది పాట. ఆయన ఏమంటుండు? దుష్టత్వమును చూసి నువ్వు ఆనందించు దేవుడు కాదు అంటుండు. చెడుతనము నీ యొద్ద చోటు లేదు అంటుండు. చెడు అనేది చూడండి, దుష్టుడు అంటే దుష్టునకు అని ఉంది. చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు అంటే మీరు గమనించండి, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు చేయబడ్డాము? బాప్టిజం ద్వారా మనం చేయబడ్డాం ఖచ్చితంగా. పుట్టుకతోని మంచిగానే ఉన్నాం, పుట్టుకతో ఏం పాపలం కాదు. పుట్టుకతోని యథార్థవంతుడిగా నీతిమంతుడిగా పుట్టించినప్పటికీ ఈ దుష్టత్వం అనేది ఎప్పుడు మనలో ప్రవేశించింది? దుష్టుల సంబంధంగా ఎప్పుడు మారిపోయాము అంటే, ఇగో మనం పెరిగిన క్రమం, మన పెద్దలు దేవుని నమ్మకపోవడం, వాళ్ళు దేవుని గురించి చెప్పకపోవడం, వాళ్ళకు బ్రతకకపోవడం వల్ల ఆ దుష్టత్వం అనేది మనకు కొంటబట్టిందని మనం చెప్పచ్చు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, పాట ద్వారా తెలియజేస్తున్నాడు. పాట ద్వారా ఏమై చెప్పాలో ఇక్కడ చూడండి. 92వ కీర్తన 12వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూస్తే నీతిమంతులు చెప్పాలట. నీతిమంతులు ఖర్జూరము వలె మువ్వవేయుదురు, లెబాను మీద దేవదారు వృక్షముల వలె వాళ్ళు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గము యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై 15వ వచనం మనకు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉన్నందరు. ఎవరు చెప్పాలండి? సరైన మార్గంలో ఎవరిని పెట్టాలి? వీళ్ళకి ఇచ్చింది అదే, నువ్వు నీతిగా బతకాలి, నువ్వు ఇంకో తరాన్ని కాపాడాలి. దేవుడు అంటే ఎలాంటి వాడు, దేవునికున్న గుణలక్షణాలు ఏంటి, దేవునికున్న క్యారెక్టర్ ఏంటి అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఆయన ప్రసిద్ధి చేయాలి, ఆయనను ప్రసిద్ధి చేయాలి. ఆయన యథార్థవంతుడు అని ఏం చేయాలి? చెడుతనం అనేది ఆయన దగ్గర ఏమాత్రము లేదని ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఇంకను వాళ్ళు చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నాడు. పచ్చగా నుందురు. మీరు గమనించిన ఆత్మీయ యాత్రలో చాలా ఇది ఉండాలి. ముసలితనం వచ్చిందండి ఒక ఆయనకు. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ముసలితనం వచ్చింది.
ముసల్తనం వచ్చి ఏం చెప్తుండో ఒకసారి చూద్దామా? తల్లిదండ్రులు ఎవరైనా సరే ముసల్తనం వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా మంచిగా ఉండాలి. ఒక ఆయన చెప్తుండు చూడండి, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ముసలితనం ఎందుకు వచ్చిందని, పోయే కాలం మనకు ఖచ్చితంగా ముసలితనం వచ్చింది. వచ్చేటప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్తుండే ఇక్కడ. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. దావీదు గారు మరణకాలం సమీపించింది. దావీదు చచ్చిపోతుండే, ఆయన మరణకాలం సమీపించింది. చెప్పేటప్పుడు దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తుండో మీరు గమనించండి. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగూ సెలవిచ్చెను, ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో, నేను నీతో ఉండను ఎక్కువ కాలం. ఎందుకంటే లోకమంతా పోతుంది, దాని మార్గంలో పోతున్నా. కానీ లోకం ఏముంది, ఎవరికి చెప్పకుండా పోతుంది. ఆస్తులు అప్పగిస్తురు. ఈయన ఆస్తులుగా చెప్పేది దేవుని గురించి చెప్తుండు. మీరు గమనించండి. అంటే బతుకు చెప్తుండా, బతకకుండా చెప్తుండా? దేవుని గురించి బతికి చెప్తేనే వింటారు. బతకకుండా నువ్వు దేవుని గురించి నువ్వు బతకని చెప్తాడు వింటాడా? వినడు, ఎవడినడు. బతికి చెప్తాను మాటే ఎవడైనా వింటాడు. బతకక నువ్వు చెప్తే దేవుడు ఇట్లా, దేవుని గురించి నువ్వు చెప్పే అవసరం లేదు. మీరు గమనించండి. అందుకనే దేవుని గురించి బాగా బ్రతికి కుమారునికి వెళ్ళిపోతున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి విన్నాము. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకును, ఎక్కడ తిరిగాను అన్నిటిలో వివేకం కలిగి నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడినట్లు దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు చూడండి, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేల్ రాజ్య సింహాసనము ఆసీనుడగు ఒకడు ఉండక మానడని యెహోవా నాకు ఇట్లా ప్రమాణం చేసిండు. మీరు ఇలా బతకాలి. ఇది కట్టడ. సింహాసనం మీద నేను కూర్చున్న సింహాసనం మీద నీ వంశంలో ఎవడో ఒకడు ఉండక మానడని ఎవరు చేసినాడు? దేవుడు ప్రమాణం చేసినాడు. ఎవరితోని? దావీదుతోని. ఇదంతా ఎవరికి చెప్తుండు? సొలొమోనుకు చెప్తుండు. ఎందుకండి అంటే తండ్రి చెప్తేనే, తల్లిదండ్రులు చెప్తేనే పిల్లలకి ఏదైనా తెలుస్తుంది. పిల్లలు దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని దేవుని గురించి బ్రతుకుతూ ఖచ్చితంగా చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు. ముసలితనం ఎందుకు ఇచ్చిండు? నీ అనుభవం. ఆ అనుభవం దేవుని నుంచి, దేవునితో నీకున్న సావాసం అనుభవం ఉంటే ఏంటంటే ముసలమ్మ ముచ్చట చెప్తారు. లోకంలో దేవుని గురించి చెప్తారా, లేకపోతే లోక వార్తలు చెప్తారా? ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు పిల్లలను మొత్తం చెడగొట్టేది ఎవరు? పక్క తల్లిదండ్రులే. ముసలితనం వచ్చే వరకు ఇక ఏముండో చెప్పుకుంటుంది. ఇక వీళ్ళ ప్రవర్తన చూసి పిల్లలు ఎదుగుతారు. నువ్వు చెప్పేది నువ్వు సరిగా ఉండంటారు ఖచ్చితంగా. ఇప్పుడు దావీదు గంక సరిగా లేకపోతే సొలొమోను వినేవాడా? వినడు. ఆయన భక్తి, ఆయన కీర్తనలు, ఆయన రాసిన కీర్తనలు, ఆయన భక్తి ఉన్నతంగా ఉన్నాడు. ఉన్నతంగా ఉండు కనుకనే వెళ్ళిపోతుంది. లోకులందరూ పోయే మార్గం నేను వెళ్తున్నాను. ఆస్తులు అప్పగించట్లేదు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బతుకని చెప్తుండు. అంటే ఒక ముసలితనమున నువ్వేముండాలి? పచ్చగా నువ్వేముండాలి? చిగురించాలి ఖచ్చితంగా. పచ్చగా నుందువు. ఇంకా నువ్వు చిగురించి నువ్వు పచ్చగా ఉందువు. ఏదాన్ని? ఆయన క్రియలను, ఆయన మంచితనాన్ని, ఆయన యథార్థం, ఆయన దగ్గర ఏం చెడుతనం లేదని నువ్వు ప్రసిద్ధి చేయుటకై నువ్వు పచ్చగా ఉందు. అంటే దావీదు ఉన్నాడా? దావీదు ఉన్నాడు. అదే చెప్తాను, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా బ్రతకాలి. ముసలితనం వచ్చింది అంటే ఏంటి? దేవుడు చేసిన క్రియలు, నీ అనుభవ పాఠాలు, నువ్వు చూసిన ఎత్తుపల్లాలు, నీ వచ్చిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అన్నిటి ఏం చేయాలి? దేవుడు చేసిన మేళ్లను అన్నిటి నుంచి నేను తప్పించిన విధానం, దేవుని మీద నువ్వు అనుకున్న దేవుని నీకున్న బంధం, ఖచ్చితంగా నువ్వు దేవునితో బంధం కలిగి ఆ బంధాన్ని పిల్లలకు పరిచయం చేయాలి. మనం లోకంతో బంధం పెట్టుకొని పిల్లలకు ఏం పరిచయం చేస్తాం, ఏం చూపిస్తాం? మీరు గమనించండి.
అందుకే కుటుంబాలు మొత్తం పాడైపోవడానికి, కుటుంబాలు దేవునిలో నిలబడకపోవడానికి, విశ్వాసం సన్నగిల్లిపోవడానికి, భక్తి మొత్తం అణగారిపోవడానికి మూలమేం దొరికేనా? వీళ్ళు నేర్చుకోరు, పిల్లలకు చెప్పరు. క్రైస్తవ కుటుంబాలు అనేది విచ్ఛిన్నం పోయేది అదే. మంచి ముసలితనం వస్తే ప్రయోజనం ఏంటి? వయసులో ముసలితనమే, కానీ చిన్న పోరగాళ్ళ కంటే అద్భుతంగా పాడైతే ఏంటి? చిన్న పోరగాళ్ళకి తెలిసింది నీకు తెలియకపోతే ప్రయోజనం ఏంటి? అదే కోరుకుంటుంటాం. దేవుడు ఖచ్చితంగా కీర్తన గ్రంథంకి మళ్ళీ రండి 92:12 నుంచి వెళ్ళి నువ్వు మువ్వ వేస్తావు, నువ్వు ఆయన ఆవరణను నాటబడతావు, చక్కగా నువ్వు వర్ధిల్లుతావు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురు లెబనోను మీదను దేవదారు వృక్షము. వాళ్ళు చెట్లు చక్కగా వెళ్ళిపోతాయి, అంతగా ఎదుగుదురు వాళ్ళు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములు ఏమైపోతారు? వర్ధిల్లుతారు. దేవుని ఆవరణములో వాళ్ళు వర్ధిల్లుదురు. వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? దేవుడిచ్చి నీ మంచి ముసలితనం అందు ఖచ్చితంగా ఎప్పటి నుంచి వెళ్ళి నీ బలముండగానే నువ్వు ఇలా ఉండాలి. దేవదారు నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురు. లెబానాను మీద దేవదారు వృక్షముల వలె వాళ్ళు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు ఏంటంటే వారు మన దేవుని మందిరములో వర్ధిల్లేదరు. ఎప్పుడు వర్ధిల్లుతారు? ముసలైన కన్నా వర్ధిల్లేది బాల్యం నుంచి వెళ్ళే వర్ధిల్లాలి. లేకపోతే మనకు హిందూ దేశంలో పుట్టాం కనుక ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నామో అప్పటి నుంచి వెళ్ళని దేవునిలో వర్ధిల్లాలి. చిన్నప్పుడు పోనీ బాల్యం లేదు, మనకు చెప్పలేదు దేవుని గురించి, అది పక్కకు పెట్టండి. దేవునిలో కొత్తగా జన్మించినాం కదా, నూతన జన్మ ఇచ్చాడు కదా, జన్మించామా? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలి. అదైనా జన్మనించాలైనా ఖచ్చితంగా మళ్ళీ తొట్టిల్లకుండా పడిపోకుండా దేవుని మీద ఆనుకొని ఖచ్చితంగా ఆయన ఆవరణంలో మనం నాటబడిన వారమై దినదినము మనం వర్ధిల్లితే ఆయన నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు అంటుండు. ప్రసిద్ధి చేయాలంటే ఎన్నో అనుభవాలు, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నీ ఆత్మీయ జీవితంలో ఒక 30 ఏళ్ళు నుండి ఎన్ని చెప్పవచ్చు దేవుని గురించి? అంటే నువ్వు దేవునితో బంధం కలిగి ఉండాలి. చెప్పాలంటే దేవునితో సావాసం కలిగి ఉండాలి. సావాసం కలిగి ఉంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మేలులు, ఎన్నో తలపోసుకొని చెప్పడానికి దినాలు సరిపోవు అంత ఉంటుంది. మీరు గమనించండి, దావీదు చెప్పుకోండు, తన కుమారుడికి దావీదు చెప్పిండు, మంచి ముసలితనం అందు నువ్వు ధైర్యంగా ఉండాలి బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండాలి. లోకులందరూ పోయే మార్గం నేను వెళ్ళిపోతున్నా, నా మరణం గురించి నువ్వు అసలు ఏం చింతించే అవసరం లేదు, ఇది అందరికీ నియమింపబడింది ఖచ్చితంగా అని చెప్తూ ఇంకేమంటుండేరికైనా మీరు గమనించి ఇంకేమంటుండేరికైనా కంపల్సరీ ఆయన ఏదైతే అప్పగించిండో మార్గములన్నిటి ఖచ్చితంగా నువ్వు అనుసరించాలి, నువ్వు జరిగించాలి, నువ్వు వర్ధిల్లుతావని ఎంత మంచి మాట చెప్తుండు. ఆ ముసలితనం అందు చెప్పవలసింది ఇది. ఆధ్యాత్మికతలో నీ జీవితం ఒక పాఠంగా ఉండాలి. మన బ్రతికే ఒక పాఠంగా ఉంటే అనేకుల జీవితాలను ప్రభావితం చేసేటట్టుగా ఉండాలి మన జీవితాలు, మన అనుభవం, మన జ్ఞానం. మీరు గమనించండి, యోహాను రాసిన పత్రిక 1 యోహాను 1వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్పాలో చూడండి, ఏమంటుండో. యోహాను రాసిన 1వ పత్రిక మీరు గమనించండి. ఈ అనుభవించిన వాళ్ళు మనం ఏం చెప్పాలంటే చెప్తున్నాడు. 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచున్న వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చూడండి, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. ఏమంటున్నట అంటే ఇది ఎవరికి చెప్పాలి? ఈ అనుభవాన్ని పొందుకున్న వాళ్ళం ఖచ్చితంగా పిల్లలకు
చెప్పాలి. తెలియని వాళ్ళకు ఖచ్చితంగా మనం అబద్ధం ఆడితే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతాం. ఇది అనుభవపూర్వకంగా వయసు మీద పడిన కొద్దిగా అనుభవ జ్ఞానం పొందిన కొద్దిగా చెప్పాలి ఖచ్చితంగా. దేవునిలో ఎంత మాత్రం చీకటి ఉండదు, ఎంత మాత్రం ఆయనలో చీకటి ఉండదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆరిపోయిన జీవితాలను మొత్తం వెలిగించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరిని వెలిగించాడు. ప్రతి మనిషిని ఆయనే వెలిగించాడు. యోహాను సువార్తలో ఉంటుంది, 1వ అధ్యాయం 9-6 నుంచి ఉంటుంది మొత్తం. అంటే ప్రతి మనిషిని వెలిగించిండు. కింది వచ్చిన్నాను. ఆయనతో కూడా అన్యోన్య సావాసం గలవారం చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపమును నుండి మనను పవిత్రుడుగా చేయండి. మీరు గమనించండి, తెలియక పొరపాట్లు పడ్డాం, తెలియక ఏదో పాపంలో పడ్డాం, ఏదో తప్పు చేసినాం, కానీ ఏమైపోవాలి? సావాసం కంటిన్యూగా అయిపోవాలి. ఎవరితోని? దేవునితో. అప్పుడు ఏమై దొరికినా నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం అయిపోయి అన్యోన్య సావాసం గలవారై ఉంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగుతాడు. నిన్నేం చేస్తాడు? అనుభవ జ్ఞానం నడిపిస్తాడు. ఏది తప్పు, ఏది రైటు, ఎలా ఉండాలని మొత్తం నిన్ను సంపూర్ణతలోనే నడిపిస్తాడు. దూరం అయిపోతే ఏమైపోద్ది? పాపాలు అలాగే నిలిచుంటాయి. పాపం ఎప్పుడు పోతుంది? మొత్తం మనం చేసింది అన్యోన్య సావాసం గలవారమై ఆయనతో మనం నడిస్తే, ఆయనతో ఉంటే, ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తం ఏమైపోద్ది? ప్రతి పాపం నుంచి కడుగుతుంది, శుద్ధినిగా చేస్తుంది. సావాసములో ఉంటే శుద్ధిని చేస్తుంది. సావాసం లేకపోతే, దూరం అయిపోతే అంతే. ఎందుకంటే ఆయన మన బలహీనత యందు సహానుభవం లేనివాడు కాదు, కానీ అన్ని మనవలే శోధింపబడి మనకు సహాయం చేస్తున్నాడు అంది. అంటే యేసుక్రీస్తు అన్ని చూసిండు. అన్ని బాధలు, కష్టాలు అన్నీ చూసిండు. కానీ నువ్వు అన్నిటిని బలహీనతలు జయించడానికి నీకు ఆత్మను సంచకరువుగా ఇచ్చిండు. అదే సత్యస్వరూపి అయిన ఆత్మ, ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ఆదరణకర్త. మనకేమొచ్చిండు? సహాయంగా ఇచ్చిండు. ఆ సహాయకుడు ఎప్పుడు పనిచేస్తాడు? నువ్వు వాక్యంతో, దేవునితో సావాసం ఉంటే అప్పుడు ఆత్మతో నింపుదలతో నింపబడి ఖచ్చితంగా అన్నిటికీ దూరం అయిపోయి, లోకానికి దూరం అయిపోతావు, పాపానికి దూరం అయిపోతావు, దేవునికి దగ్గర అయిపోతావు. ఆ దగ్గర అవ్వడమే అన్యోన్య సావాసం. ఆయన కుమారుడైన అంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి వెళ్ళి పవిత్రులుగా చేయుచున్నది. ఆ సావాసం వల్ల ఏమవుతుంది? పాపాన్ని కడిగేస్తుంది ఖచ్చితంగా. అన్యోన్య సావాసం కలిగి ఉండాలి. ఇంకా ప్రతిరోజు అప్పుడు ఏమైపోద్ది? ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేస్తుందంటే ఏ పాపమే, చిన్న పాపమా పెద్ద పాపమా అంటే పాపమే. ఇక చిన్న పాపం పెద్ద పాపం పాపమే. ఆ పాపాలన్నిటి ఏం చేస్తాడు? ప్రక్షాళన చేస్తాడు, మొత్తం శుద్ధీకరిస్తాడని చెప్తుండు. మనను ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడుగా చేయును అని చెప్తుండు. ఇంకా కింది వచనం చూడు, 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఏమంటుండు? మేము ఇట్లా ఉన్నాము అంటే వాళ్ళు చెప్పుకుంటారట. మనము పాపము లేని వారమని చెప్పుకునే మనలో మనమే ఏం చేస్తాం? మోసపుచ్చుకుందుము. మనలో ఏమాత్రం సత్యం ఉండదు. అంటే ఈ అబద్ధం ఆడుతున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదని ఎవరు సరి చేయాలి? తెలియక సడన్గా మాట్లాడుతుంటారు. అన్నీ సెట్ చేసి, అన్నీ అనుభవ జ్ఞానంతో మనం చదువుకొని, మనం నేర్చుకొని, దేవునితో అన్యోన్య సావాసం కలిగి, దేవునికి ఏది ఇష్టము, ఏది అయిష్టం అనేది క్షుణ్ణంగా తెలుసుకొని పిల్లలకు చెప్పుకుంటే ఒక తరం నిలబడుతుంది. ముసలితనం అదే. ఏదో వచ్చినాం, తిన్నాం, ఉన్నామో, పోయినామంటే అయిపోతుంది. ప్రయోజనం ఏంటి చెప్పండి? దానివల్ల ప్రయోజనం ఏంటి? మన అనుభవం ఏమిటికి పనిచేస్తుందని మీరు గమనించండి. దైవత్వంలో బలపరచాలి, దైవికంగా మనం వర్ధిల్లాలి ఖచ్చితంగా అని చెప్తుండు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. ఈ నా మాటలు వినాలని చెప్తుండే యేసుక్రీస్తు. 7వ అధ్యాయం 23. అప్పుడు
అప్పుడు నేను మిమ్మును గూర్చి ఎన్నడూ ఎరుగను. అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. కాబట్టి ఈ నా మాటలు ఏదైతే నేను చెప్తున్నానో ఈ నా మాటలన్నీ విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకుని వాడిని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మీరు గమనించండి, ఏం మాటలు వినాలి? శరీర సంబంధమైన మాటల పైన 20 ఎక్కడి నుంచి మనం 21 నుంచి మనం చదువుకుంటూ వస్తే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, ఖచ్చితంగా ప్రవేశించును అంటాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూస్తారు, చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ఎన్నో ప్రవచించాము, ఇవన్నొద్దు, ఇవన్నీ కాదు. ప్రవచనము గ్రంథం అయిపోయింది. ప్రవచనమైనను నిరర్ధకమవును, జ్ఞానమైనను నిలిచిపోవును అంటాడు. ప్రవచనాలు అనేది ఇవన్నీ ఖచ్చితంగా గ్రంథంలో చేయబడ్డే అయిపోయింది. ఇందులో చూసి చెప్పకుండా నువ్వు వేరే కొత్తగా నువ్వు ప్రవచిస్తున్నావు అనుకో, సోది చెప్పినట్టు. ఒకటి కలిపొద్దు, ఒకటి తీయొద్దు, అయిపోద్ది. ఇంకా వేరుగా చెప్తే కుదరదు. పాత నిబంధనలో సోది చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పొద్దు అంటాడు దేవుడు. అది నా మాట కాదు. ఆ ప్రవక్త ఒకరు ప్రవచిస్తే అది నెరవేరకపోతే అతడు తన అతిశయాన్ని బట్టే వాడు ప్రవచించాడు తప్ప ఆ మాట నాది కాదు అని కూడా అంటాడు. వాళ్ళు ఇటుగా ప్రవచించినవి కూడా, వాని అతిశయాన్ని బట్టి ప్రవచించినవి కూడా అవి నాది కాదని కూడా చెప్పుకుంటాడు. మీరు గమనించండి, కొంతమంది ఈ పార్టీకి వెళ్తుంది ఆ పార్టీకి వెళ్తుందని చాలామంది ప్రవచించారు. ఏరియోళ్ళు అయిపోయారు. అందరు వస్తుంది అనుకున్న వాళ్ళు మొత్తం ఓడిపోయారు, రానన్న వాళ్ళు మొత్తం గెలిచారు. మీరు గమనించండి, అక్కడనో ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడనో కారు తిరుగుతుంది, ఈ రెండు ఓడిపోయినాయి. మీరు గమనించండి. అంటే మనిషి దేవుడు చెప్పిండు అనుకోండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. నువ్వు చెప్పినా నీకు ఎవడు చెప్పించిండు, దయ్యం చెప్పించిందని అనుకోవాలి. దేవుడు చెప్తే నెరవేరుకుంటుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది. అబాస్ పాలవుతారు చెప్పందాన్ని చెప్తే. అందుకని ఇక్కడ అదే అంటుండవు, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి పోరు. మీరెవరో అప్పుడు నేను మిమ్మల్ని ఎవరిని నేను ఎరగను. అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పినట్టు మీరు గమనించండి. చెప్పిన తర్వాత కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్పిండు. యేసుక్రీస్తు చెప్తే మనం ఈ చదువుకున్నాం కదా, మన పిల్లలకు కూడా చెప్పుకోవాలి ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధిహీనులు, ఏది వాక్యానుసారమైన జీవితం, ఏది వాక్యానుసారమైన జీవితం కాదు, ఏది మనకు వర్తిస్తుంది, ఏది మనకు వర్తించదు, ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు అనేది ఖచ్చితంగా ఆ వివేచన జ్ఞానంతో మనం కంపల్సరీ మరి దేవుని దగ్గర మనం అడిగి తెలుసుకొని మన బ్రతుకుల్లో చూపిస్తూ మనం నేర్పించాలి. ఖచ్చితంగా మనం నేర్పించాలి. అందుకని చూడండి, ఒకసారి ఒక ఆయన గొప్పగా చేసిండంటే, దేవుని దృష్టికి చాలా గొప్పగా చేసిండు, ఉన్నతంగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు, తర్వాత పడిపోయింది అనుకోండి, జ్ఞానం పొందినవాడు, చాలా గొప్పగా ఉన్నాడు. మనిషి అంతరంగంలో వాడు ఏమనుకుంటాడు, వాడు ఏమైపోతాడు, ఎంత భ్రష్టుడైపోతాడో సొలొమోను గారు చక్కని విషయాలు చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం. ఇలా ఉంటుందా అంటే అబద్ధం ఆడుతున్నారంటే మనకు తెలుస్తుంది. మన పిల్లలు అబద్ధం ఆడుతున్నా నిజం చెప్తురా, కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అప్పుడే మనం ఖండించాలి. వాడు అహంకార దృష్టిని చూస్తున్నా లేకపోతే కొంచెం ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది కంపల్సరీ. దాన్ని ఎమ్మటే ఖండిస్తేనే బాగుంటుంది. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 6:16. యెహోవా చూడండి, యెహోవాకు అసహ్యములైన 6 కలవు, 7 ఆయనకు ఏమైనవి. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించే హృదయము. ఎంత మంచిగా చెప్తుండండి. ఇవి ఎవరికి ఉంటాయండి? మనుషులకే ఉంటాయని చెప్తుండు. దుర్యోచనలు యోచించే హృదయం అంటుండు. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఏం చెప్తున్నాడండి? తోసేసినోడు తల్లి ఉపదేశమును తండ్రి ఉపదేశమును తోసేసినోడు ఏమవుతాడండి? భ్రష్టుడే అయిపోతాడు. మీరు గమనించండి. అందుకని ఏమంటాడు? త్రోసివేయకుము నీ తండ్రి ఉపదేశము, నీ తల్లి ఉపదేశమును
మీరు గమనించండి, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని చెప్తుండు. త్రోసివేస్తే ఏమైపోతాడు అంటే పైనే చెప్తుండు ఏమని, అహంకార దృష్టి వస్తుందట, కళ్ళ నాలుగు వస్తుందట, నిరపరాధులు చంపే చేతులు అయిపోతాయట అని, దుర్యోచనలు యోచించే హృదయం అయిపోతాట, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తే పాదములైపోతాయట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అయిపోతాడట. మొత్తం అన్నదమ్ముల్లో కూడా జగడం పుట్టిస్తున్నాడు వాడు. అవి పుట్టుతూనే అంటే ఉపదేశం లేక పాడైపోయిందని అర్థం. పనికి మాలిన మాటలు మాట్లాడి కొట్లాటలు అన్నీ అయిపోతుంది చూసినావా. ఈ ఉపదేశ సారం తెలియకపోతేనే లోకం అంతా అట్లా ఉండిపోయింది. మొత్తం భ్రష్టులు అయిపోయారు. అన్నదమ్ములు గొడవ పెట్టుకోవడం ఏంటి? మీరు గమనించండి, రక్త సంబంధంలో గొడవలు పెట్టుకుంటున్నారా? మొన్న మా కొడుకుని కొడతానికి వచ్చినట్ట, సొంతం అన్నదమ్ములే కొడతానికి వచ్చినట్టు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకెవరన్నా ఉంటారా? ఒకే తల్లికి పుట్టిరు, 4 అన్నదమ్ములు అండి, ఒకే తల్లికి పుట్టి ఒరే చిన్నోని నడిపోని కొడతానికి వచ్చారు, ఇంకా 2 పెద్దలు. ఇంతకంటే ఇక దౌర్భాగ్యం ఉంటుందా? జగడం పుట్టించేది ఎక్కడంగా జ్ఞానం లేక, మూర్ఖత్వం. ఏం తీసుకుపోతావు ఇక్కడ? అదే సమాధి, అదే మట్టి. ఎంతమంది చచ్చిపోయినా, ఎంతమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయినా, ఎంతమంది తీసుకుపోయి పాతేసి ఈ చేతితో మట్టి తీసి వచ్చినా మార్పు అనేది మనిషికి లేకపోతే ఏమవుతుంది? ఎందుకు వస్తాయి? తమ్ముడు మంచిగుంటే ఓరవలేవా? ఎందుకు ఇంత భ్రష్ట గుణం వచ్చింది? ఎందుకు ఈ దుర్యోచనలు యోచించే హృదయం వచ్చింది అంటే, దుష్టుని చేత బాగా వాడబడుతున్న వాళ్ళందరికీ ఇవే ఉంటాయండి. కళ్ళ నాడుకంటే ఇక వానికి అదుపు ఉంటుంది నోరికిగా, వాని అదుపు ఉంటుంది ఇక నోరికి. వాడు ఏం మాట్లాడతాడో తెలియదుగా, తెలుసా? కళ్ళ నాలుక, అహంకార దృష్టి, కళ్ళ నాలుక, దుర్యోచనలు యోచించే హృదయం అంటే ఆ హృదయం నిండా మొత్తం విషంతోనే నిండి ఉంటుంది. ఇక అందరిని ఆడిపోసుకోవడమే. ఒక్కను మేలు ఓర్వందే దుర్యోచనలు యోచించే హృదయం. చెడ్డ హృదయం అంటే గదే. ఇక దుర్యోచనలు యోచించే హృదయము, చెడ్డ హృదయం, భ్రష్ట హృదయం అది ఉన్నదనుకోండి, ఏమైపోతాడు? ఎడు కాకుండా పోతారు. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళకు మంచిగా ఉంచాడు, ఇక చచ్చిపోయినాక ఎట నరకానికి వెళ్ళిపోతారు అనుకో. కానీ భూమి మీద నిమ్మలంగా ఉంటాడు ఇలాంటి వాడు? 10 మందిని చెప్తా తప్ప ఏ ఒక్కరిని నిలబెట్టలేడు. అందుకని దుర్యోచనలు యోచించే హృదయం అంటున్నాడు. ఎంత మంచిగా చెప్తున్నాడు. ఎందుకంటే మనిషిని సృష్టించిన ఆయనే, హృదయాన్ని ఇచ్చింది ఆయనే. ఎందుకంటే నువ్వేమై ఉన్నావో ఎవరు చెప్పగలడు? నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, ఈ లోకానికి పంపించిన వాడే చెప్పగలడు నీ గురించి కరెక్ట్గా. నా గురించి నీ గురించి ఎవరికి తెలుసు? తల్లిదండ్రులు తెలియకుండొచ్చు, భర్త భార్యకు గురించి తెలియకుండొచ్చు, భార్య గురించి భర్తకు తెలియకుండొచ్చు, భర్త గురించి భార్యకు తెలియకుండొచ్చు, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలియకుండొచ్చు కాక పూర్తి సమాచారం, అందరి సమాచారం ఎవరి దగ్గర ఉందండి? పరలోకమందున తండ్రి దగ్గర ఉంది. మీరు నటిస్తుర్రా అని చెప్పేది ఆయనే, తెలుసా? అతి వినయం చూపించింది మీరు మొత్తం. ఇవన్నీ ఎవరి దగ్గర? దేవుని దగ్గర మనం నటించలేము, దేవుని దగ్గర మనం ఏం దాచుకోలేము, తెలుసా? క్లియర్ కట్గా చెప్పేటోడు. ఒక్కొక్కరికి సీక్రెట్లు ఉంటే సపరేట్గా ఉన్నా కూడా అందరి మొత్తం ఎవరికి వస్తాయి? పరలోకమందున ఆత్మలకు తండ్రి అయిన దేవుని తెలుసండి. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నువ్వు వేషధార్యా, నువ్వు కుటిల సాక్షివా, నువ్వేం చెప్తున్నావు, నీ హృదయం ఏమై ఉంది, యథార్థంగా ఉందా, మంచిగా ఉందా అనేది ఎవరికి? పిల్లలు ఎందుకు ఇలా మారిపోతున్నారంటే నువ్వు అలా ఉన్నావు, నువ్వే నేర్పుతున్నట్టు. నువ్వు అబద్ధం అయినావు అనుకో, పిల్లలు అబద్ధం ఆడతారు. నువ్వు కుటిలంగా ఉన్నావు అనుకో, వాడు అజ్ఞాడు. నువ్వు దుర్యోచనలు పోషించి అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు నువ్వు ఇంట్లో డిస్కషన్ పెట్టావు అనుకో, నీ పిల్లలు కూడా మొత్తం దౌర్భాగ్యంలో తయారవుతారు. ముసలితనం వచ్చింది ఎందుకు? మంచి సమాచారం చెప్పడానికి, దేవుని గురించి ప్రసిద్ధి చేయడానికి. నువ్వు ఎవరి గురించి ప్రసిద్ధి చేస్తున్నావు? ప్రసిద్ధి ఎవరి గురించి చేస్తున్నావు? ఆయన యొద్ద ఏమాత్రం చెడుతనం లేదు. ఆయన యథార్థవంతుడని నువ్వు ప్రసిద్ధి చేయాలంటే ప్రకటన చేయాలి. అందుకే ఈ ముసలితనం. అందుకే నువ్వు పచ్చగా ఉంటావు, సారం కలిగి ఉంటావు, మంచిగా ఉంటావు. ఇలా చెప్పి నువ్వు ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించినా మహిమలోకానికి వెళ్ళిపోతావు. క్రీస్తు రాకడలో మంచి మహిమ దేహాన్ని ధరించుకొని యుగయుగాలు ఉండిపోతావు. మరి ఈ 60 ఏళ్ళ జీవితంలో, 70 ఏళ్ళ జీవితంలో ఏం చేయకుండా దేవునికి బాధ వేదన కలిగిస్తే ఊరుకుంటాడు ఆయన? అసలు కూడా. మీరు గమనించండి. అందుకనే దేవుని వాక్యం లేకపోతే ఇవన్నీ చదివితే అమ్మో ఈ నాలో ఉన్నాయా అని చెక్ చేసుకుంటారు ఖచ్చితంగా. అవేవనగా అహంకార దృష్టి, కల్లడాలు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును అని చెప్తూ
నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడుపును. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మెలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నది. శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము. ఎందుకు గద్దిస్తారు? లోపడాలండి, దేవుని మాటలకు లోపడాలి. పగలుంటాయా? ఎవరున్నా ఇది కరెక్ట్ చేసుకోమంటే, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా కరెక్ట్ చేసుకోమంటే శత్రువు అయిపోతారు. ఇక్కడ ఏమంటుడు? శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము నీకు తెలుసా? మేలు కోరే స్నేహితుడు గాయములు రేపుతాడు, పగవాడు ముద్దులు పెడతాడు. నీ తప్పును సమర్థించేటోడు నీకు కావాలి, కానీ వాడే నిన్ను నరకాన్ని తీసుకెళ్తాడు. తెలుసా? తప్పును దేవుడు సమర్థించడు, ఆయన పక్షాన్ని నిలబడ్డవాడు కూడా సమర్థించకూడదు. తప్పును తప్పనే చెప్పాలి. తెలుసా? కానీ మనిషికి ఏముంది ఎరికైనా జబ్బు, ఈ తప్పు అని చెప్తే కథం శత్రువు అయిపోతాడు. ఈ తప్పు, నువ్వు చేసిన తప్పు ఇది కరెక్ట్ కాదంటే కథం శత్రువు అయిపోతాం అంతే. మీరు గమనించండి. శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము అంటున్నాడు. ఆజ్ఞాట దీపం అయిపోదట, ఉపదేశం అట వెలుగు అయి ఉంటుందట. వెలుగు దీపము ఎక్కడ ఉంటుంది? గద్దింపులో ఉంటుంది. ఈ దీపము ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? గద్దింపులో. అది ముచ్చటించాలన్నా, దాంతో నువ్వు మంచిగా ఉండాలన్నా, మెడ కట్టుకోవాలన్నా, హృదయంలో ధరించుకోవాలన్నా, మెడ చుట్టూ వాటిని కట్టుకోమన్నా, వాటిని నేను తోపడిపోయేటప్పుడు నడిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఎంతమంది ప్రమాదాలు వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చినామంటే అమ్మయ్యా అనుకున్నట్టుంటుంది బండి మీద. ఎప్పుడు ఏ లారీ వస్తుందో, ఏ బస్సు వస్తుందో, ఎక్కడ ఏం తగ్గుతుందో మనకు తెలియదు. ఈ మాటలు నీ హృదయంలో ఉంటాయి, నడిపితే నిన్ను తప్పిస్తాయి, నిన్ను మంచిగా కాపాడుతాయి. అందుకని నీ కృపాక్షేమములు ఎంట ఉంచి నన్ను తీసుకెళ్తున్నాయా, కనుపాప వలే నువ్వు నన్ను కాపాడుతున్నావు అంటాడు. కంటికి రెప్ప కనుపాపను కాపాడినట్లు ఆయన కృపాక్షేమం మీ ఎంట ఉంచి కాచి కాపాడుతాడు. మీరు గమనించండి. ఇవన్నీ చెప్తుండు. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఖచ్చితంగా మనుషులలో ఉంటాయి, కానీ దేవుని నమ్మిన బిడ్డల్లో ఉండకూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు రాయించిండు? మనుషుల్లో ఇవన్నీ ఉంటాయి, దూరం అయిపోతారు, హత్యలు జరుగుతాయి, రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. నీకు అహంకార దృష్టి అనేది ఉండొద్దు, కళ్ళ నాలుక అస్సలు ఉండదు. ఆ నాలుకతోనే భయంకరమైన ప్రమాదం. నాలుక బొరలో నుంచి తీసిన కత్తులు ఎలా ఉంటాయో నీ నాలుక అలాంటిది అన్నది. మంగళ కత్తి ఎలా ఉంటుందో అలాంటిది అంటాడు. తెలుసా? మంగళ కత్తి అట. ఒకసారి చూస్తారా వాడు ఏమైపోతాడో కత్తితోనని? దోయాగు గురించి చెప్తాడు. ఏది 52వ కీర్తన చూడండి ఒకసారి. వాడు ఎంత భయంకరంగా ఉంటాడో. యాజకులను చంపుతాడండి. 52:2 కానీ మనకు 8వ వచనం చదువుకో, 7వ వచనం. 2వ వచనం. మోసం చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశిస్తుంది. అంటే ఎవరి కుటుంబాన్ని నిమ్మలంగా ఉండదు. మంచుకున్నాడు అంటే అసలు ఓరవాడిగా, వీడు మంచుకుంటాడు, ఉన్నోన్న ఓరవాడు. ఇక్కడ ఉంటా చూడ మొదటి వచనంలో మన సంగతి. చిన్న అక్షరాల్లో ఏదోమీయుడైనా దోయగు. ఏదోమీయుడు అంటే ఓలో అండి, ఏశావుకు పుట్టిన సంతానం అండి. ఏదోమీయుడు అంటే ఏశావు సంతానం. ఈ ఏశావు సంతానం ఒక్కడు కూడా మంచిగా బతికినట్లేడు. తెలుసా? ఏదోమీయుడైనా ఈ దోయాగు అనేవాడు ఎంత భయంకరంగా ఉన్నాడు. ఆయనకు ఇదే చంపేస్తాడు. అందుకనే సూర్యుడా, నువ్వు కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనముగా నడుపుచున్నది. నాశనం చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకు కంటే. నీకు ఇష్టం కదా, మనిషికి ఇదే ఇష్టం. అబద్ధం పలకడమే ఇష్టం.
అబద్ధం చెప్పడమే ఇష్టం. ఇవన్నీ ఏం చేయాలి మనం నేర్చుకొని? అమ్మో అబద్ధాలు ఆడితే అబద్ధం మనకు జనుకుడవాడండి. మనం చదువుకున్నాం కదా, అబద్ధం జనుకుడవాడు అపవాది. అబద్ధం ఆడుతున్న వాళ్ళు అందరూ ఎవరు? దుష్టుని సంబంధాలను మనం చెప్పాలి ఖచ్చితంగా. సమాజానికి చెప్పుకోవాలి, మనకు మనం నేర్చుకోవాలి. చక్కగా మనం జీవిస్తేనే మన బ్రతుకులు ఒక ఫలభరితంగా ఉంటాయి. లేకపోతే ఏమైపోతుంది? ఎండిపోతాం. అందుకనే మంగళ కత్తి వాడిగల మంగళ కత్తి వలె అంటున్నాడు. నాశనమునకు ఉద్దేశిస్తుంది అంటాడు. మేలు చేయడం కంటే కీడు చేయటమే, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుడే నీకు ఇష్టం కదా అని చెప్తూ 4వ వచనం, కపటము గల నాలుక గలవాడా, అతిగా నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అంటే వాడిని నాశనం తెచ్చుకుంటానికి మాటలు పలుకుతారా? దుర్యోధనుడు ఎంత భయంకరంగా తెచ్చిండో తెలుసు. తర్వాత తెలుసా, ఎవరైనా మనం దేవునికి వ్యతిరేకంగా పోతే ఆయనే అనుకోని కాదు, ఇప్పుడు మనం పెట్టుకొని చదువుకోవాలడ. మనం ఇవన్నీ జాబితాలో ఉంటే ఏదో మీడన్నా దోయాదుకు పట్టిన గతే ప్రతి ఒక్కరికి పడుతుంది ఖచ్చితంగా. తెలుసా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. పండుగలు అవి మాత్రం ఆజ్ఞలన్నీ ప్రతి మాట మనకు వర్తిస్తుంది. వాళ్ళు లేరు, వాళ్ళ స్థానంలో మనం పెట్టుకొని చదువుకోవాలి ఖచ్చితంగా. మనమేంటి, మన బ్రతుకులు ఏంటి మీరు గమనించండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 94వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నా చూడండి. ఆయన గురించి చెప్పాలి, మనం ఉన్నతంగా బ్రతకాలి. 94:4 94వ కీర్తన 4వ వచనం చూడండి. వారు వదరుచు, చూడండి, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. ఏమంటారండి? దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదని అనుకొని యెహోవా వారి ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. మీరు గమనించండి, యెహోవా విచారణ చేయడు. భూమి మీదనేనండి, నువ్వు ఎన్ని ఆటలు ఆడినా మనం ఏం చేసినా భూమి మీద మనం ఏమని అనుకుంటాం. దేవుడు ఉంటే పోయిన సంవత్సరం ఆయన చేసిందా, ఈ సంవత్సరం ఏం చేస్తాడు? ప్రతిరోజు నేను పాపం చేసుకుంటూనే వస్తున్నా, పాపంగానే ఉంటున్నా. ఏమైంది? సరే చూసుకున్నంత ఈ లాస్ట్ వరకు అని మనం గడుపుకుంటూ పోతే ఆయన ఒకసారి విచారణ చేస్తాడు. ఆయన చేతిలో ప్రతి ఒక్కడు వెళ్ళాలి, తెలుసా? ప్రతి ఒక్కడు వెళ్ళాలి. నీకు ఇష్టానుసారంగా భూమి మీద బతుకు. ఏమనడు. మరణం అనేది ఒకసారి కబలిస్తుంది. మరణం పేరుతో మనం ఏమైపోతాం? మనల్ని నడిపించింది, మనల్ని గింతులేపించింది, మనల్ని పరుగు తీపిచ్చింది ఒక ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆత్మ శరీరం నుంచి వేరైన తర్వాత ఏమైపోద్ది? ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగిస్తాం, ఆత్మ అనేది ఆయన చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు అంటాడు, దేహంతో జరిగించావు నాయన, నువ్వు మంచి అయినా సరే చెడ్డమైనా సరే దేహంతోనే జరిగించావు కనుక నీ క్రియలకు తగ్గట్టే నీకు ప్రతిఫలం ఇస్తా. నువ్వేం క్రియలు చేసినావు, నా గురించి ఏం చెప్పినావు? చెడ్డ క్రియలు చేసినావా, మంచి క్రియలు చేసినావా? మంచి చెప్పినవా, చెడు చెప్పినవా? ఏం జరిగించినావు నీ దేహంతో? అది మంచివైనా సరే చెడ్డమైనా సరే నీ దేహంతోనే జరిగించావు కనుక నీ దేహానికి శిక్ష ఏమైపోద్ది? ఆత్మకు. అందుకనే బైబిల్లో మాట ఉంటుంది, మంచి మాట, దేహమును చంపువానికి భయపడక దేహమును ఆత్మను నరకములో నశింపు చేయడానికి మరి మిక్కిలి భయపడాలంటే ఆ భయమే లేదు మనిషికి. దేహమును చంపువానికి భయపడకంటే వాడు చంపుతాడు దేహాన్నే. నువ్వు నీతి నిమిత్తం చచ్చిపోయినావు అనుకో, తిరిగి మళ్ళీ నువ్వు లేస్తావు, నీకు ప్రాబ్లం లేదు. కానీ నువ్వు రాకుండా నేను చంపేది ఎవరికైనా, చచ్చిపోయినా కూడా నేను లేపి చంపుతాడు ఆయన. దేవుని ఎందుకైనా చచ్చిపోతావా? దేహం చంపేది మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ అనేది వెళ్ళిపోద్ది. ఆత్మను మళ్ళీ క్రీస్తు రాకడలో మన సమాధులు తెరవబడతాయి. మళ్ళీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ రెండింటికి కలిపి మన నరకంలో నశింపజేస్తాడు. తెలుసా? దేహమును చంపువానికి భయపడక ఆత్మను దేహమును నరకములో మిక్కిలి నశింపజేయడానికి మిక్కిలి భయపడవాలని కదా అంటాడు. మీరు గమనించండి, చూద్దాం ఏమంటున్నాడు. కపటం మాటలు ఖచ్చితంగా పలుకుతారట. వదరు
వదురుచు కఠినమైన మాటలు పలుకుదురు. దోషము చేయు వారందరూ బింకములాడు వాడుచున్నారు. యెహోవా చూడలేదు అనుకుంటారు కదే, చూడలేదు, ఏం చేయడు, విచారణ చేయడు, పర్వాలేదు అని అనుకుంటారు. మనం నిజమే అనుకుంటారు అని ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తుంది చూడండి 53లో ఇంకా ఎంత భయంకరంగా మాట్లాడతారో చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకునుచున్నారు. వారు చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడు లేడు. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకురేమో కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించుతున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఒకరు లేరు, ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. దేవుని ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలు పాపాత్ములు మింగుతారు. నిజమే, మీరు గమనించండి. ఇవన్నీ మనం ఏం చెప్పాలి? ఇట్లా అనుకోవద్దు, దేవుడు లేడని చాలామంది అంటారు కదా. దేవుడు ఉన్నాడు, దేవుని వల్లే మనం బ్రతుకుతున్నామని ఏం చేయాలి? అనుభవంతో పిల్లలు ఈ దేవుని మాటలని మనం నేర్చుకొని గొప్పగా మనం బ్రతకాలి, గొప్పగా మనం ఉండాలి. ఉంటేనే మహాలోకానికి మనం వెళ్తాం. ఏది మంచి ఏది చెడి ఏదన్నా అన్నదానికో ఖచ్చితంగా మనం ఖండించాలి, గద్దించాలి, మన సరైన మార్గంలో నడిపించాలి పిల్లల్ని. మీరు గమనించండి, మంచి మాట ఒక ఆయన బాల్యం నుంచి వెళ్ళి మంచి ఆజ్ఞను అనుసరించి దేవునికి ఇష్టమైనది ఒకటి చేసిండు. రాజు మళ్ళీ ఆయన తెలుసా, రాజు యూదులను పరిపాలించిన రాజు గొప్పగా పరిపాలించిండు. అక్కడ ఉన్న విగ్రహారాధకులను మొత్తం పడగొట్టిచ్చేసిండు, మొత్తం ముక్కలుగా పడగొట్టించిండు, మొత్తం తీసేసిండు. దేవునికి ఇష్టమైంది సంపూర్ణంగా జరిగించిన వ్యక్తి. ఆయన ప్రార్థన చేస్తే నైట్కు నైటే దేవదూత వచ్చేసి 185,000 మందిని సన్నియబరు ఆ సైన్యాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తుంది మొత్తం. ఎవరైనా హిజ్కియా కాలంలో దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏం చెప్పిండో ఏం చేసిండో ఆయన పనులన్నీ మంచి మాటలు అక్కడ ఉన్నాయి. వృద్ధాప్యము, వాళ్ళ తల్లిదండ్రులు అవన్నీ చెప్పినా విని మంచిగా, వాళ్ళ తాత ముత్తాతలు చెప్పినా విని ఎంత మంచిగా పరిపాలన చేశాడు, ఎంత మంచిగా ఆయన ఉన్నాడు, దేవుని దృష్టికి ఎంత ఇష్టడై ఉన్నాడో మనం చూస్తే అక్కడ మంచిగా అర్థమవుతుంది. ఇది కదా దేవుడు కోరుకుంటుంది. 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతం క్రింద హిజ్కియా 20వ వచనం. చూడండి, హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగూ జరిగించి తాను దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమై దేవుని సేవ చేయుటగా దేవుని విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా. మీరు గమనించండి, ఏదైనా సరే దేవుని పని హృదయపూర్వకంగా చేస్తారా? రాజండి ఆయన, రాజు హృదయపూర్వకంగా చేసిందట. ఏం చేసింది ఆయన అంటే ఫస్ట్ వచనం చదవండి, 31 ఫస్ట్ వచనం చదవండి. ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడ ఉన్న ఇజ్రాయేల్ వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశం అంతటయు బెన్యామీను ఎఫ్రాయిము మనష్య దేశమంతటా ఉన్న విగ్రహములను నిర్మూలం చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టి తర్వాత ఇజ్రాయేల్ వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మమును వారు జరిపించుటకు యాజకులను వరుసల ప్రకారముగా లేవీలను వారి వారి వరుసల ప్రకారము నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుటకును యెహోవా పాలెము ద్వారమున ఆ ద్వారము యొద్ద శుద్ధులు చేయుటకును యాజకులను లేవీలను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులను బట్టి జరుగు ఉదయాస్తమయములను దహన బలులను విశ్రాంతి బలులను అమావాస్యకును నియమకాలమునకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక అబ్బా చూడండి, అన్ని చేస్తూ కూడా ఇతనికి కలిగిన ఆస్తిలో నుంచి కూడా ఒక భాగమే తీసిపెట్టినాడు. అంటే ఏంటి? ఆగొద్దు, మీరు ఖచ్చితంగా చేయాలి ఉదయకాలం ఖచ్చితంగా. ఇదండి ఆయన చేసిందంతా. దేవుని గురించి అంత గొప్పగా చేసింది మీరు గమనించండి. అందుకనే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఒక దూత వచ్చి ఒకే నైట్కు నైటే అయిపోతుంది. అంటే ఈయన ఎంత గొప్పగా బతికింది మీరు గమనించండి. ఇవన్నీ చేస్తే దేవునికి ఇష్టలు కారా అండి? తన ఆస్తిలో కూడబెట్టుకోవాలనుకోవట్లేదు, ఖర్చు కానీ దేవునికి ఒక భాగం, తన ఆస్తిలో ఒక భాగం తీసిండట. మొత్తం తీసి ఏం చేస్తున్నాడో ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. ఈ ఆపకూడదు ఖచ్చితంగా. ఈ బలులు అర్పణలు ఇవన్నీ ఖచ్చితంగా నిత్యము జరుగుతూనే ఉండాలి. పాటలు పాడాలి దాని గురించి, దేవుని గురించి వాళ్ళు ఇవన్నీ చేయాలి. ఆ పాల గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏం చేస్తారు? అంత మంచి భక్తి ఉన్నది చెప్పండి. ఇంకా చూడండి అతడు ఏమంటున్నాడు. ఇంకా 4వ వచనం, మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను నా ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగమును వారికి ఇయ్యవలసి ఉండదని యెరూషలేములో కాపురమున్న జనులందరికీ మీరు వాళ్ళు లేవీయులు అనేవాళ్ళు ప్రత్యేకింపబడిన వారు. ఖచ్చితంగా వాళ్ళ ధైర్యంగా వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకు తిండి పెట్టకపోతే ఎలా? మీకు మంచి జ్ఞానం నేర్పుతున్నారు, దేవుని గురించి గొప్పగా చెప్తున్నారు. రాజు ఆజ్ఞించిండు, ఖచ్చితంగా మీకు ఇచ్చబడిన దశభాగములు ఏదైతే నియమించాడో మోషే ద్వారా మనకి ఇవ్వబడినో ఖచ్చితంగా అవన్నిటి ఖచ్చితంగా మీరు తీసుకొని రావాలి. దహన బలులు అర్పణలు రాజే ఆజ్ఞించిండు, మొత్తం మీరు తీసుకురావాలి. ధైర్యంగా మీరు సేవ చేయాలంటే అన్ని ఉంటే చేస్తారు. ఏమి లేకుంటే ఏం చేస్తాడా? నూనె ఉండాలి, పిండి ఉండాలి, అన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఇవన్నీ సమృద్ధిగా ఉంటేనే సేవ చేయాలి. ఏమి లేకపోతే వాళ్ళు ఎక్కడేం చేస్తారు? ధైర్యంగా మీరు సేవ చేసుకోవాలంటే జనాలకు ఏమి ఇచ్చాడు? ఆజ్ఞాపించాడు, ఖచ్చితంగా మీరు అన్నీ చేయాలి. మీకు భూములను మంచి ఇచ్చిండు, వాళ్ళకి భూములు లేవు. లేవీలకు భూములు లేవు తెలుసా? స్వాస్థ్యం ఇవ్వలే, భూమిగా ఇవ్వలే. నేనే మీకు స్వాస్థ్యంగా ఉంటా, నా ద్వారా వచ్చిందని మిమ్మల్ని పోషింపబడతారు మీరు అని చెప్తారు ఖచ్చితంగా. ఆ లేవి కాండంలో లేవి ధర్మాన్ని ఎలా మీరు పోషింపబడాలి ఏంటి అన్న దాని మీద మొత్తం అక్కడ ఇవ్వబడింది. మొత్తం ఆ లేవి గోత్రములను వాళ్ళకి ఏమేమి నియమింపబడింది, వాళ్ళు ఏమేమి చేయాలి అన్నదాని మీద మొత్తం చెప్పబడింది. చూడండి కిందికి చూడండి, 5వ వచనం, ఆ ఆజ్ఞ ఎల్లడం తోడనే ఇజ్రాయేలు ప్రథమ ఫలమునైనను ధాన్య ద్రాక్షరసమునైనను నూనెను తేనెను ఆ సస్య ఫలములను విస్తారముగా తీసుకొని, అంటే అంతకుముందు తేలేదా మరే? ఈ దొంగలు తేలేదని చెప్పొచ్చు. తేలే. మీరు వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని ఎవరు చెప్తున్నాడు? హిజ్కియా రాజుగా ఉండి ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. మంచి వర్షం పంటలు పండుతున్నాయి, మంచి వర్షాన్ని ఋతువులను దేవుడు రప్పిస్తున్నాడు, గొప్పగా ఉన్నారు. దేవునికి ముఖ్యం ముందు దేవుడు, తర్వాత అన్నీ. మీరు పోషింపబడుతున్నారంటే దేవుని కృప. ఆకాశము వర్షం ఇస్తుంది, భూమి పంటనిస్తుంది, ఇవన్నీ ఇచ్చేది ఆయనే. మరి ఆయన పనులు ఆపితే ఎట్లా? ఆయన పనులు ఆపితే ఎట్లా? ఆయన సేవ ధరించకపోతే ఎట్లా? మీరు ఎందుకు ఇలా అయిపోయారు అనేది ఖచ్చితంగా ఏం చేసిండు? ఆజ్ఞాపించిండు. రాజే ఆజ్ఞాపించిండు. నేనే ఇస్తున్నా ఒక రాజుగా ఉండి. అందరి దగ్గర తీసుకుంటాడుగా పన్ను ఎవరు? రాజు. అందరి దగ్గర తీసుకుంటాడు, ఎందుకంటే పన్ను కట్టాలి కదా, ఖచ్చితంగా చేయాలి కదా. కానీ ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే తన జాగలో నుంచి, తనకు అప్పగింపబడిన దాంట్లో నుంచి భాగం తీస్తున్నా. నేనే తీస్తున్నప్పుడు మీకేం బాధ? జనాలు కూడా ఆలోచిస్తారుగా. చెప్పేవాడుగా లేడు, చేసి చెప్పేవాడుగా ఉండు. రాజు మాట వినకపోతే మరి, లేకపోతే ఈయన చేస్తున్నాడు. రాజు అంత తోడే మనం చేస్తుంటే మనకేమిందిరా? అతడే ఖచ్చితంగా ఇవన్నీ మన దగ్గర తీసుకోవడమే కాదు, ఆయన ఆస్తిలో నుంచే కొంచెం తీసి దేవునికి ఇస్తున్నాడు. అంటే మీరు గమనించండి, పాత నిబంధన ప్రకారంగా ఈ దశంభాగాలు ప్రథమ ఫలాలు, కొత్త నిబంధన ప్రకారంగా నిన్ను నువ్వే వదులుకోవాలి. తెలుసా? నిన్ను నువ్వే వదులుకోవాలి. నీ జీవఫలం అర్పించాలి, సజీవ యాగంగా నిన్ను నువ్వే సమర్పించుకోవాలి. ఇప్పుడు నీ ఆస్తులు చూడట్లేదు, నీ అన్ని అవసరం లేదు ఆయనకు, నిన్ను నువ్వు వదులుకోవాలి.
వదులుకోవడం అంటే కొట్టినా, తిట్టినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా భరించాలి, సహించాలి, నిన్ను వదులుకోవాలి క్రీస్తు కోసం. అదే ఆయన కోరుకుంటుంది. నువ్వు అర్పణగా మారిపోవాలి, నిన్ను నువ్వు వదులుకోవాలి. మీరు గమనించండి, పాత నిబంధన అది వేరు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దీని గురించి అక్కడ ఏం చెప్పవాలే. నిన్ను నువ్వు వదులుకో, నిన్ను నువ్వు వదులుకో అని చెప్పిండు. ఎంత మంచిగా చేసిండు. 20వ వచనం. అందుకనే హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ మొత్తం ఆయన ఏమైతే జరిగించడం మొత్తం ఆయన్ని జరిగించిన తర్వాత యెహోవా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను. మీరు గమనించండి, ఎన్ని వస్తున్నాయండి? యథార్థంగాట, నమ్మకంగాట, అనుకూలముగానట, నమ్మకంగా పని చేసుకుంటూ వస్తుండు. తన దేవునికి ఆశ్రయించుటకై దేవుని మందిర విషయం, సేవా విషయంలో విషయమేమి, ధర్మశాస్త్ర విషయమేమి, ధర్మం అంతటి విషయమేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా, మీరు గమనించండి, హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను అన్నాడు. ఏది చేసినా మనం హృదయపూర్వకంగా చేయాలి. తెలుసా, ఒక రాజు అంతటా ఆయన గొప్పగా చేసి వర్ధిల్లేండు. ముసలితనం వచ్చింది, దావీదుకి ఏం చేసిండు? ఆయన బతికిన రోజులు మంచిగా, ఎందుకంటే ఆయన గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. యెషయా కుమారుడైన దావీదు నేను కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చి ఏం చెప్పిపోతుండు? నెరవేర్చి లోకులందరూ పోయే మార్గం నేను వెళ్ళిపోతున్న బిడ్డ, నువ్వు ఆరంభించాలి ఏదైనా పని పూనుకున్నావు అనుకో, అది సఫలం కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ ఆయనకి అప్పగించిన పనులన్నీ నువ్వు సంపూర్ణంగా నెరవేర్చు, పనిచేయ అని చెప్పిండు. ఎవరు? దావీదు. యోహాన్ గారు చూసుకుంటే మొదటి పత్రికలో ఖచ్చితంగా ప్రతి పాపము ఆయన అన్యోన్య సావాసం కలిగి ఉంటే ఆయనతోని ఇగో అన్ని తీసేస్తారు ఆయన ఖచ్చితంగా. మనం అబద్ధమాన్ని మనకు ఖచ్చితంగా అబద్ధం జరిగిస్తాం, మనల్ని మనం మోసపుచ్చుకొని పర్లేదులే అనుకొని సమర్థించుకోవద్దు. తప్పును తప్పనడ, ఒప్పును ఒప్పనడ. ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే క్రైస్తవులు ఖచ్చితంగా ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు పచ్చగా ఉండి చిగురించి ఏదో యెహోవా చెడుతనము లేనివాడు యథార్థవంతుడని ఆయనను ప్రసిద్ధి చేయుటకై ఆ ముసలితనము ఉపయోగపడాలి. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఉందా అండి? ఆయన మాటలు వింటే అవి చెప్పడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. తెలుసా? ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. 71వ కీర్తన. బాల్యం నుంచి వెళ్ళి ఎలా ఉండాలి ఏంటో అని చెప్తుంది చూడండి. అది బాల్యం నుంచి వెళ్ళి అంటుండు. కీర్తనల గ్రంథం లేదు 17 వచనం. 71:17. దేవా బాల్యము నుండి నువ్వు నాకు బోధించుతూ వచ్చి, బాల్యము నుంచేలట, బాల్యము నుండి నువ్వు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుతూనే వచ్చి తిని. దేవా వచ్చు తరమునకును నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు నేను తలనరిసి రుద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దేవా నీ నీతి చూడండి, మహా ఆకాశమంతా ఉన్నదిగా ఉన్నది. గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు? ఏం చెప్పాలటండి? ఇది చెప్పాలండి ఖచ్చితంగా. బాల్యం నుంచి వెళ్ళి నాకు నేర్పించినవు. మీరు గమనించండి, లోకంలో ఉన్నదాన్ని నేర్చుకుంటాం, లోకంలో ఉన్నదాన్ని బాగా పాటిస్తాం. కానీ దేవుని గురించి మనం ఎంత తెలుసు? దేవుని గురించి ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి ప్రయాసపడతాడు, ఒక మనిషి గురించి చెప్తాడు. మరి దేవుడు తెలవాలంటే ఏంటి? ఆయన పరలోకంలో ఉన్నాడు, భూమి మీద నువ్వు ఉన్నావు. ఆయన మనసు ఏంటో 66 పుస్తకాలుగా రాచి నీ చేతికి ఇచ్చాడు. ఆయన మనసు ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నారా మనుషులు? ఎవరన్నా ఉన్నారా? భక్తుడు చెప్తుండే ఇక్కడ, దేవా బాల్యం నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూ వచ్చి తిని. దేవా
వచ్చు తరం వారికి నీ బాహువును గూర్చియు పుట్టబో తరము నీ శౌర్యమును గూర్చియు. అంటే ఏంటి? దేవుడు ఎన్ని మేలు చేసిండో ఇవన్నీ చెప్పాలి. చెప్పడానికే నేను తలనరిసి వృద్ధుడను, నన్ను వదలకు, విడిచిపెట్టకు. అది కోరుకోవాలి భక్తులు ఖచ్చితంగా. ఏం లాభం అండి? 100 ఏళ్ళు సముద్రంలో బత్తాయి, తాబేలు, మకరములు, పెద్ద పెద్ద మత్స్యములు 100 సంవత్సరాలు బత్తాయి, 100 సంవత్సరాలు బత్తాయి. మీరు గమనించండి, మన మనిషి అవి బతికి అవి చచ్చిపోయి మనం కూడా గట్టిగా చచ్చిపోతే వాటికి మనకు తేడా ఏంటి? ఓ వృక్షం 100 ఏళ్ళండి, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం వృక్షం అని చూపిస్తారు ఒకటి. ఇన్నేళ్ళ నుంచి ఈ చెట్టుగో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అన్నదాని మీద చెప్తారు. మీరు గమనించండి, చెట్టులాగా జంతువుల్లాగా మనం కూడా బతికి మనం అలా పోతే వాటికి మనకు తేడా ఏంటి? అవి కేవలం మాట ద్వారా కలిగినాయి, మన మాట ద్వారా కలిగి వచ్చిన వారం కాదు. సాక్షాత్తు తన అరచేతులు చెక్కుకొని, తన కళ్ళతో చూసుకొని, తన జీవాన్నే మనకు పోసి ఈ లోకానికి పంపించినవాడు. తన స్వరూపము తన పోలికగా చొప్పున ఏం చేశాడు? తన ఆత్మను మనకిచ్చాడు, భాషా జ్ఞానం ఇచ్చాడు. అన్నిటి మీద ఏలికగా రారాజుగా నియమించి ఈ లోకానికి పంపిస్తే వాటిలాగా మనం మారిపోతే ప్రయోజనం ఏంటి? అందుకే నేను చెప్పాలి, ఆయన బల శౌర్యము, ఆయన బాహుబలమును గూర్చియు ఆయన శౌర్యమును గూర్చియు పుట్టబో వారు కూడా చెప్తే, నేను నాకు ఇస్తే తల నరిసే వృద్ధుడు అయిపోయినాక కూడా నన్ను విడువకు అని చెప్తున్నాను. మీరు గమనించండి, ఆయన ఇడవడు ఎడబాడు కరెక్టే, కానీ ఆయన ఎప్పుడు పట్టుకోవాలని చూస్తాడు. మనం ఏమంటాం? ఎప్పుడు ఆయన శిథిలించుకొని రుద్దామని చూస్తాం మనం. అదే ఆయన ఎప్పుడు పట్టుకుందాం అనుకో పట్టుకొనే ఉంటాడు, కానీ ఆయన చేయి విదిలించి పక్కకి వెళ్ళిపోయేది మనమే. ఆయన ఎప్పుడు నమ్మకమైన వాడే. నమ్మక ద్రోహులమే మనం. నరజాతే నమ్మక ద్రోహం తెలుసా? తల్లి పాలు దాగి గుండెల మీద అన్నట్టుగా మనుషులు అట్నే ఉంటారు. ఎందుకంటే ఆయన ఇడవక ఎడబాయక నిత్యము నిన్ను నన్ను చూస్తూ ఇలా కాపాడాలి, ఇలా బ్రతకాలని అనేకమైన సందర్భాలు చెప్పాడు. బతికిన వారి గురించి చెప్పాడు, బతికిన వారి గురించి చెప్పాడు. నీ మాటలు, నీ క్రియలు, నీ బతుకు మొత్తం రాయించి చెప్పాడు. మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. చెడుకి ఎక్కువ వెళ్ళొద్దనే ఇలా ఈ ఉంటాయని మొత్తం రాయించాడు. మొత్తం తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పాను. చెప్పబడిన మాటలు తండ్రి నాయన చాలా ఉన్నతమైనవి తండ్రి. నీతిమంతులు ఖజూరము వృక్షములే మూవవేయించారు, చక్కగా లెబాను దేవదారు వృక్షముల వలె ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. నీ సన్నిధిలో నాటబడి, ఆవరణం నాటబడి నిత్యం వరదిల్లుతారు అని మీరు చెప్తున్నారు నాయన. మీ ఎదుట ఏమాత్రం చెడుతనం లేదని మీ వద్ద యథార్థవంతుడమని ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు చక్కగా ఇంకనూ పచ్చగా ఉండి చిగురించుచు పచ్చగా ఉందిరని మీరు చెప్తున్నారు. అవును నాయన, అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. దావీదు ఉన్నాడు, గొప్పగా ఉన్నాడు. యాకోబు ఉన్నాడు, అలాగే ఇస్సాకు ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు. ఆయన భక్తులు చక్కగా తండ్రిని గురించి బ్రతికి ఉన్నతంగా వాళ్ళు చెప్పారు వాళ్ళ అంత్య దినాలలో. నాయన, మేము కూడా తండ్రి రాబోయే తరాలకు మేమున్న తరములోనైనా మేము బ్రతుకుతూ మీరు చేసిన మనుషులందరికీ చేసిన మేలు ప్రసిద్ధి చేయడానికి తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఉన్నతమైన నీ మాటలు మాకు తెలియజేసి, మాకు నేర్పించి, సమాజంలో ఉన్నతంగా ప్రకటించే అట్టి భాగ్యము, బ్రతుకుతూ ప్రకటించే భాగ్యము నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, వినబడిన ప్రతి మాట, చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయ అంతరంగాల్లో ముద్రించి మీరు వాడుకునే అర్హమైన పాత్రగా తీర్చిదిద్దమని నాయన. క్రీస్తుతో అన్యోన్య సావాసం కలిగి ఉంటే తండ్రి ప్రతి పాపము నుంచెల్లే మీరు క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించి మమ్మల్ని బలపరుస్తారని కూడా మీరు చెప్పారు. అవును నాయన, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు వాడుకునే అర్హమైన పాత్రగా తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ, నీ కరుణా హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్.